బ్యాక్ టు మై ఛానల్ శైలజ డోగిపర్తి. రీడింగ్ ప్రజెంట్ ఉన్న కాలంలో పిల్లలు చదవాలి అంటే ఎంతో కష్టపడిపోతున్నారు. అసలు చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి నాన్న ఇది చదువు అంటే అమ్మ ప్లీజ్ నువ్వే చదువు చెప్పని మనకే తిరిగి ఇచ్చేస్తున్నారు. అసలు పిల్లల్లో రీడింగ్ అనే అలవాటుని ఎలా అలవాటుగా మార్చాలి, అసలు ఈ రీడింగ్ ఎలా నేర్పించాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మనము చిన్నపిల్లలు పడుకునేటప్పుడు వారికి కథల రూపంలో రీడింగ్ని అలవాటు చేయవచ్చు. ఒక స్టోరీ బుక్ తీసుకొని వారికి కథల్ని ప్రతిరోజు రీడ్ చేస్తూ మనం కథ చదువుతూ వారికి కొత్తగా క్రియేటివ్గా వారికి మనము నరేట్ చేసి చెప్పాలి ఈ స్టోరీ వాళ్ళకి నాన్న ఈ కథల పుస్తకంలో ఎన్ని స్టోరీస్ ఉంటాయో, ఎన్ని మంచి మంచి కథలు ఉంటాయో అని మనం వారికి ఒక ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయగలగాలి. రీడింగ్ అనే సీడ్ని మనం వాళ్ళ బ్రెయిన్లో చిన్నప్పుడే మనం వేయగలిగితే వారు పెద్ద అయ్యేసరికి ఆ సీడ్ ఒక జ్ఞాన భండాగారంగా మారిపోతుందన్నమాట. మనం పిల్లలకి ఇలాంటి రీడింగ్ అనే అలవాటుని గిఫ్ట్గా ఇవ్వాలి. అది చిన్నప్పటి నుంచే మనం మొదలు పెట్టాలి. అది రంగురంగుల బొమ్మలున్న పుస్తకాలు తీసుకొచ్చి వారికి ఇస్తే వారు ఆ రంగురంగుల బొమ్మలున్న పుస్తకాలు చూసుకుంటూ మెల్లగా వారు చదవటానికి అలవాటు పడిపోతారు. అలాగే కొంచెం పెద్ద పిల్లల్లో నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా, నిత్యావసర వస్తువులు అన్నీ వారితో రాయించడం, వారితో చదివించడం. వారికి ఏదైనా ఇష్టమైన వంటకం ఉందనుకోండి, ఆ తయారీ విధానాన్ని మనం ఒక పుస్తకంలో రాసి వారి చేత చదివించడం, వారికి ఇష్టమైన టాపిక్స్ దాని మీద రాసి వారితో చదివించడం. ఇలా మెల్లగా మనం రీడింగ్ అనే దాన్ని పిల్లలకి అలవాటు చేయొచ్చు. అలాగని చెప్పేసి పెద్ద పెద్ద స్టోరీ బుక్స్లు వారికి తెలియనివేవో తీసుకొచ్చి ఒక కొత్త లాంగ్వేజ్ తీసుకొచ్చి నువ్వు చదువు రీడింగ్ అలవాటు చేయాలి కదా అని చెప్పేసి తెచ్చి అలా మాత్రం ఇవ్వద్దు. అసలు వారికి రీడింగ్ అంటే ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ముందు మెల్లగా చిన్న చిన్న పదాలతో మనం స్టార్ట్ చేయాలి. నోన్ టు అన్నౌన్ అలా చిన్నగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తే వారు రీడింగ్కి ఇంట్రెస్ట్ పడతారు. చిన్న పదాలు చదవటం కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు రీడ్ చేస్తూ ఉంటారనమాట. అంతెందుకు మన ఓల్డ్ పద్ధతి ఒకటి ఉంది కదా, మనం రోడ్డుపై వెళ్తూ ఉంటే హోర్డింగ్స్ కనిపిస్తే దాంట్లో అక్షరాలను చదవటం పిల్లలకి నేర్పించాలి. దాని మీద ఉన్నది ఆ బోర్డు పైన ఉన్నది పిల్లలతో చదివించాలి. షాపులు బయట బోర్డుల పైన పేర్లు ఉంటాయి, అవి పిల్లలతో చదివించాలి. అంతేకాదు ఇంకా టీవీల్లో సినిమాల్లో పేర్లు వస్తూ ఉంటాయి కదా, ఆ పేర్లు పడేవి కూడా మనం వారితో చదివిస్తూ ఉంటే అవి అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి. కాబట్టి వేగంగా ఎలా చదవాలి అనేది మనం పిల్లలకి నేర్పించవచ్చు. ఇంకొంచెం న్యూస్ పేపర్ తీసుకొని పొద్దున పూట ఎక్కువసేపు ఒక్క 5 minutes హెడ్డింగ్స్ చదవమని చెప్పండి. జస్ట్ రోజుకి ఒక హెడ్డింగ్ అయినా వాళ్ళతో చదివించండి. ఇంకా నైట్ రోజు మనం వారితో పడుకునే ముందు వారికి ఒక టైం 5 నిమిషాలు స్పెండ్ చేయండి. ఇది ఒక అలవాటుగా మనం మార్చాలి. ఎలా మార్చగలం అది మన చేతుల్లోనే ఉంది కదా. దయచేసి పేరెంట్స్ ఫోన్స్ పట్టుకొని మీరు ఒక పక్కకి తిరిగి రీల్స్ చూసుకుంటూ పిల్లల్ని ఒక పక్కకి వారికి ఒక ఫోన్ ఇచ్చి అలా వదిలేయొద్దు. 2 కథల పుస్తకాలు తీసుకోండి. మీరు ఒక కథల పుస్తకం మీరు ఒక కథ చదవండి, ఇంకొక రోజు మీ బాబుతోనో పాపతోనో కథల పుస్తకం చదివించండి. రీడింగ్ని ఒక అలవాటుగా మార్చండి. ప్రతిరోజు ఏది ఏమైనా సరే ఒక స్టోరీ కంప్లీట్ చేసి తీరాల్సిందే. ఇలా మీరు చిన్నప్పటి నుంచే పిల్లలకి రీడింగ్ అనేది అలవాటు చేయగలిగితే వారు ఎన్నెన్నో పుస్తకాలు చదువుతారు, ఎంతెంతో ప్రపంచ జ్ఞానాన్ని వారు సొంతం చేసుకుంటారు. మీరు మంచి మిత్రుణ్ణి అంటే పుస్తకాన్ని పిల్లలకి గిఫ్ట్గా ఇవ్వండి. ఆ మంచి మిత్రుడు ఎలా పిల్లల్ని మంచి దారిలో నడిపిస్తాడో అలాగే పుస్తకం కూడా వారికి దిశానిర్దేశం చేస్తుంది. లక్ష్యం నుంచి పక్కకి తప్పుకోకుండా ఒక లక్ష్యాన్ని వారికి దిశానిర్దేశం చేస్తుంది అన్నమాట. సో పుస్తకం హస్తభూషణం అంటారు. అలా మన పిల్లలకి పుస్తకాన్ని గిఫ్ట్గా ఇవ్వండి. ఆ జ్ఞానాన్ని ఆ హస్తభూషణాన్ని మనం వారికి గిఫ్ట్గా ఇవ్వగలిగితే మనం ఇంకా పిల్లల గురించి ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు, టెన్షన్ పడే పని ఉండదన్నమాట. వారు ఆ పుస్తకాల రీడింగ్ ద్వారా ఎన్నెన్నో విలువలు నేర్చుకుంటారు, ఎన్నెన్నో భావోద్వేగాలు నేర్చుకుంటారు, సృజనాత్మకత
నేర్చుకుంటారు. వారు ఇవన్నీ ఎంతో ఊహాత్మకంగా ఉండేవన్నీ నేర్చుకుంటారు. సో, దయచేసి పిల్లలకి రీడింగ్‌ని అలవాటు చేయండి. ఒక కొత్త పద్ధతిని అలవాటు చేయండి. అలవాటుగా మార్చండి. ఒక 21 రోజులు మీరు ఇది రీడింగ్‌ని వారికి అలవాటు చేస్తే ఇంక వీరు దాని నుంచి తప్పుకోరు. దయచేసి ఒకడే టైం పెట్టుకోండి. 9కి బెడ్ మీదకెళ్తున్నారా? బుక్ తీసుకోండి. మీరు ఒకరోజు స్టోరీ చదవండి. మీ పిల్లలతో ఒకరోజు స్టోరీ చదివించండి. అంతే. మీరు మీ పిల్లలకి ఇచ్చే గొప్ప ఆస్తి రీడింగ్ అనే అలవాటు. దీన్ని మటుకు పిల్లల నుంచి దూరం చేయొద్దు. ప్రతి ఒక్కరూ మీ పిల్లలకి రీడింగ్‌ని నేర్పించండి. ఒక అలవాటుగా మార్చండి. ఇదొక మహాయజ్ఞంలాగా తీసుకొని విలువలతో కూడిన రీడింగ్‌ని వారికి నేర్పించండి. ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.